కందల్లా రబ్బబ్బబ్బబ్బబ్బ కూడా అన్నాడు. చాలా సంతోషం. భాషలు మాట్లాడడం తప్పేమి కాదు. నేను పెద్దకొస్తోని, నేను 9 రకాల భాషలు మాట్లాడతా. భాషలు మాట్లాడితేనే దయ్యాలు వెళ్ళిపోతాయి. భాషలు మాట్లాడితేనే ఆత్మతో నింపబడతాం. భాషలు మాట్లాడితేనే గంటల తరబడి ప్రార్థన చేస్తాం. మనసులో నెమ్మది లేనప్పుడు 2 గంటల సేపు భాషలు మాట్లాడితే మనసులో నెమ్మది కలుగుతుంది. నేను 9 రకాల భాషలు మాట్లాడతా, కానీ ఏడబడతాడ మాట్లాడ. దేవుని సన్నిధిలో ఒంటరి కూర్చున్నప్పుడు దేవుడు నేను మాట్లాడుకుంటాం, కానీ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడ. దేవునికి స్తోత్రం. భాషలు మాట్లాడడం తప్పేమి? అవే బొగ్గులు. భాషలు మాట్లాడడం తప్పేమి? భాషలు బాగున్నాయి, మాట్లాడాలి కంపల్సరీ. రాకపోతే దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. భాషల వరం రాకపోతే ఒక 3 రోజులు ఉపాసం ఉండి నిండు మకాళ్ళ మీద ఉండి దేవుని 3 రాత్రులు 3 పగళ్ళు స్తుతించు, ఆటోమేటిక్గా భాషలు వచ్చేస్తాయి. భాషలు బాగున్నాయి, ప్రార్థన బాగుంది, డ్రెస్ కోడ్ బాగుంది, అంత బాగుంది. నేను కూడా పాటలు పాడినా, సాక్షి చెప్పినా, వెళ్ళిపోయినా. అప్పుడు నేను ఫుల్ టైంకి సేవకు సమర్పించుకోలే. ఫుల్ టైంకి సేవకు సమర్పించుకోలేదు కాబట్టి ఏదైనా పని చేస్తేనే కడుపు నింతది. సేవన చేయాలి, పని అన్నా ఏ చేపత కడుపుకి వెళ్ళదు. కాబట్టి దేవుడు సంపూర్ణంగా సేవ పిలుచుకునేదాకా ఏదైనా పని చేసుకుంటాని ఎలిపినాక నుంచి సికింద్రాబాద్ ప్రాంతానికి సండ్రింగ్ వర్క్ పనికి పోయిన, చెక్కలు కొట్టే పనికి పోయినా, పొద్దున్న దాకా పని చేసి బస్ ఎక్కడికి బస్ స్టాప్ కాడికి వచ్చిన. ఈ తెల్ల బట్టలు ఆయన అక్కడేం పనికి పోయిండో, ఆయన కూడా బస్ ఎక్కడికి బస్ స్టాప్ కాడికి వచ్చిండు. అంత దూరంలో ఉంటాడు. మరి ఏమనుకుంటా తెల్ల బట్టలు ఆయన ఇంత దూరంలో మా సంఘస్థులు నన్ను చూస్తారా, మా కాపరి నన్ను చూస్తాడా, గీడ ఎవరు నాకు తెచ్చినట్టు ఉంటాడు అనుకుంటో ఏమో. ఇక్కడక్కడ నక్కలాగా చూసిండు. పాన్ షాప్ కాడికి పోయిండు, కిల్లి కొట్టు కాడికి పోయిండు, పాన్ షాప్ కాడికి పోయిండు. 2 గుట్కా ప్యాకెట్లు తీసుకుండు, ఓ పెద్దకోళ్ళ ప్యాక్ సిగరెట్ తీసుకుండు. గుట్కా ప్యాకెట్లు దవడ పెట్టుకొని, సిగరెట్ అంటు పెట్టుకొని, ఓ చేయిలో పెట్టుకొని పోజులు కొట్టుకుంటే సిగరెట్ తాగుతా ఉండు. నేను చూసేవారు బబ్బబ్బలల్లా తెల్ల బట్టలు ఆయన. ఇప్పుడు నాకు సంతోషం అనిపిస్తా, బాధ అనిపిస్తా చెప్పండి? ఓ గుంపను తీసుకొని పక్కన పడిచినట్టుగా అనిపించింది. వాళ్ళ పాస్టర్ నిప్పులాగా ఉంటాడు, సంఘమంతా మండుతున్న పొదలాగా ఉంటుంది. చిన్న పిల్లలు అన్య భాషలు మాట్లాడతారు, చిన్న పిల్లలు కన్నుదెత్తి దర్శనాలు చూస్తారు. అంత మంచి చర్చికి పోయి 4 రోజులల్లా బబ్బబ్బ పోయింది, లల్లల్ల పోయింది, పొడుగు ప్రార్థన పోయింది, తెల్ల బట్టలు పోయినాయి. ఇదేం భక్తిలో నాయన, ఇది అంత పులుముకున్న భక్తి లాగుందని ఓ పడ రాసుకున్నా. దాని పేరే పులుముకున్న భక్తి. చెప్పండి, ఇంకొంచెం పెంచండి. ఏ భక్తి? పులుముకున్న భక్తి. పులుముకున్న భక్తి అంటే నన్ను ఇట్లా చెప్పనివ్వండి. కొంతమంది ముఖానికి పౌడర్ పూసుకొని ఎండపోతారు, బూడిదలాగా. ముఖానికి పౌడర్ పూసుకొని ఎండపోతారు. ముఖాన్ని రుద్దుకున్న పౌడరా ఎండకు చెవిటేస్తే కారిపోతూ ఉంటుందమ్మా, కారిపోతుంది. నాకు అనిపించింది ఈ తెల్ల బట్టలు ఆయన చూడంగానే ఇదంతా పౌడర్ భక్తి లాగుందే. ఏ భక్తి? పౌడర్ భక్తి. ఇంకొంచెం మీకు అర్థమైతే చెప్పాలంటే, హైదరాబాద్లో కొంతమంది పెండ్లికి పోతారు. ఈమె దగ్గర పట్సీలు లేకపోతే పక్కకి తడుకొని సొమ్ములాంటి దిగేసుకొని దొండపడ లిప్టిక్ వేసుకొని ఎర్రగా లిప్టిక్ రుద్దుకొని పెండ్లికి పోతుంది. పెండ్లి అయిపోయినాక వేడి బగారన్నము, వేడి బిర్యానీ తింటుంటే వేసుకున్న లిప్టిక్ అంతా పెదల పనగా ఆడుతూ ఉంటుంది. ఎందుకంటే బిర్యానీ వేడికి బగారా వేడికి ఈ పెదలకున్న లిప్టిక్ అంతా పెదల పన్న కారుతూ ఉంటుంది. నాకు అనిపించింది ఈ తెల్లబట్టలు ఆయన చూడంగానే ఇదంతా లిప్టిక్ భక్తి లాగుందే. ఏ భక్తి? కొంచెం బొగ్గులేయాలి. పౌడర్ భక్తి, లిప్టిక్ భక్తి. ఇంకొంచెం మీకు అర్థమవుతుంది చెప్పాలంటే, మాది పల్లెటూరు. మా ఊర్లలో కట్టెల పొయ్యిలు ఉంటాయి. ఇప్పుడు కట్టెల పొయ్యి అంటే ఎవరికి అర్థమవుతట్లేదు. ఎవరింట్లో చూసినా టుక్కుం. అందుకనే ఇంట్లో గ్యాసే. ఇది వరకు పత్తి కట్టెలు ఏరుకొచ్చుకొని, మిరప కట్టెలు ఏరుకొచ్చుకొని అన్నం వండుకున్నా, రొట్టె చేసుకున్నా, ఇంత రోటి పచ్చడి నూరుకున్నా, కమ్మగా రుచికరంగా ఉండేది. ఇప్పుడు కట్టెలు లేవా? పత్తి కట్టెలు లేవా? మిరప కట్టెలు లేవా? కంప కట్టెలు లేవా? ఎందుకు? కట్టెల మీద అంతే గిన్నెలు నల్లగైతాయని తోమి చేతులకు బొగ్గులు వస్తాయని సానికొచ్చింది సంసారం. పానం వంగుతలేదు. కట్టెలు ఉన్నాయి, మస్తుగా ఉన్నాయి. కట్టెలు లేక కాదు. మా ఊర్లలో ఇంటి ముంగట కట్టెల పొయ్యి ఉంటుంది, దానికి తడుకు ఉండదు. ఈ చలికాలం సంక్రాంతి పండుగ అప్పుడు, డిసెంబర్ పండుగ అప్పుడు కుక్కలు ఏం చేస్తాయంటే, నిప్పులు అన్ని చల్లారిపోతే బూడిది కొంచెం వెచ్చగా ఉంటుంది. వెచ్చదానికి కుక్కలు ఏం చేస్తాయంటే ఊకే ఉరికి పొయ్యిలో వంతాయి. పొయ్యిలో వండుకొని పొయ్యిలున్న బూడిది మొత్తం 2 గాళ్ళతో తవ్వి మీద వేసుకుంటాయి.
పోసుకొని తెల్లారిదాకా పైల ముడుచుకొని పండుకొని తెల్లారి ఎండపడకు లేచి ఇట్టు దులుపుకొని అవసరం పడతాడు. నాకు అనిపించింది ఈ తెల్లబట్టలు అన్నది చూడంగానే ఇది అంత దులుపుకొని పోయి భక్తి లాగుందే. చెప్పాలి, ఏ భక్తి? పౌడర్ భక్తి,